చూడొక్కసారి అది మనం గుర్తుపెట్టుకోవాలా. యాకోబు పత్రిక 2:5 నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. ఈ లోకములో దరిద్రులమే, మరి విశ్వాసములో అంటే ఏంటది? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినండి సహించడమే. ఏమండి ఈ లోక విషయం అంటే ఒకరి దరిద్రమే. ఏంటో ఈ దరిద్రం ఎంత చెప్పిన కదా, ఎంత కష్టపడ్డా కానీ, ఎంత శ్రమపడ్డా కానీ వాడికండి అయితే ప్రభువుకి దగ్గరికి వెళ్తున్నాడు కానీ వాడికి ఏం దొరకట్లా. ప్రార్థిస్తున్నాడు, ప్రార్థనలో గొప్పగా ప్లాన్ చేస్తున్నాడు, కుటుంబ సంబంధికి వెళ్తున్నారు, కానీ చాలా పేదవారు. అంటే ఈ లోకం చూస్తే అందరం పేదవాళ్ళట. ఎట్లా? అందుకనే యేసుక్రీస్తు పరలోకం ఎందుకు వదిలిపెట్టుకున్నాడు? ఆయన ధనవంతుడు అయ్యిండి, ఆయన మన దరిద్రుల నుండి ధనం చేయటానికి. అందుకు ఏంటి ధనము? వాక్యమనే ధనము కోసము. ఆ ధనం ఉంటే అది ఎక్కడ తగ్గిపోం. అందుకనే అయ్యా విశ్వాసం ఉన్నారా? విశ్వాసం కోల్పోతున్నావా? కాబట్టి ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోండి, మళ్ళీ చెప్పవలసిన లేదు. కానీ ఈ దినాన అదే ప్రాణగంధం 2:12 పెర్గములో ఉన్న సంఘపు దూతకు చూడండి. పెర్గం అంటే ఎంత అర్థమేంటి? పెర్గం దుర్గము లేక కోట అంటే, పెర్గం అంటే కోట. అంటే వృత్తం అంటే చుట్టూ చుట్టూ రౌండ్కుండేది. ఇక్కడ ఉంది ఈ యొక్క సంఘమట. అదిగో టర్కీలో ఉన్నాడు. టర్కీలో ఆ టర్కీలో ఏమండి, ఆ టర్కీలో గ్రీకు సామ్రాజ్యం ఉందట. గ్రీకు సంస్కృతి ఎక్కడ ఉంది? అది సముద్ర తీరాన కట్టబడింది. ఏంటది? ఈ యొక్క సంఘం ఏ సంఘం అంట? పెర్గమ సంఘం అంట. సముద్రం తీరాన కట్టబడిన పట్టణము. ఆ పట్టణం నుండి ఆ పట్టణం అంట 2 లక్షల అండి పుస్తకాల భండాగారం ఉందంట. భండాగారం అంటే ఏంది? లైబ్రరీ ఎక్కడ ఉంది? 2 లక్షల పుస్తకాలు అండి భండాగారం అంటే లైబ్రరీ ఉందంట అక్కడ. అంటే అన్ని పుస్తకాలు దొరుకుతాయి. ఇప్పుడు పేదలు అనుకోండి ఎట్లా దొరకవు కదా. కాబట్టి వెళ్ళి చదువుకోండి. అక్కడ కొంత చాలామంది చదువుకుని పాస్ అయ్యారు లైబ్రరీలో. అంటే అక్కడ లైబ్రరీ ఉంది. అక్కడ నుండి ఇదిగో మెడికల్ యూనివర్సిటీ ఉంది. ఏంటి మెడికల్ యూనివర్సిటీ అంటే? అక్కడ ఎంబీబీఎస్ అండి, పిహెచ్డి. కాబట్టి ఏంటి మెడికల్కి సంబంధించి అంటే ఆరోగ్యకరమైన నీ అవయవములు ఏమేమి పాడైపోయిన వాటి గురించి తెలిసి యూనివర్సిటీ. అందుకనే మనకు కూడా యూనివర్సిటీలు తయారవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా యూనివర్సిటీ. ఎందుకండి అక్కడ అనేక మంది రోగులు, అనేక జబ్బులు, అనేక అంటే మానవులకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉంటాయి ఆ యొక్క మెడికల్లో. అంతేకాదు అక్కడ తోళ్ళు శుద్ధి చేసే కర్మాగారం ఉంది, కాగితాలు తయారు చేసే కర్మాగారం ఉంది. కర్మాగారం అంటే ఉంది పరిశ్రమలు అంటే అక్కడ జీవనోపాధి అనమాట. కాబట్టి అలాంటి పట్టణం అంటే ఈ పట్టణము. సముద్రం అంటే అందుకనే ఏదైనా కానీ సముద్రం ఎంత కడతారు? నీళ్లు కావాలి ముందు. దానికి ఆ పారిశ్రామిక నీళ్లు ఉంటే సముద్రం ఉంటే ఏం కొద్ది ఉండదు. అందుకనే హార్బర్ ఇది కాకినాడ ఎందుకు సముద్రం ఉంది అండి? ఆ యొక్క మనుషుల పట్ల ఎందుకు పోర్టు?
కాబట్టి అంటే రవాణా సౌకర్యం అంటే ఎగుమతులు దిగుమతులు ఉండే స్థలం అంటే చాలా ప్రాముఖ్యమైన పట్టణం. పెర్గం అంటే దుర్గమట. అలాంటి పట్టణములో రాస్తున్నాడు ఎవరు? రాసేది ఎవరు? యోహాను చూస్తున్నట్ట దేవుడు చెప్తున్నాడు సంగతి. పెర్గములో ఉన్న సంగపు దూతకు ఆ, ఇలాగు ఇలాగు రాయము, వాడి అయిన రెండంచుల గల ఖడ్గము గలవాడు. వాడి అయినా రెండంచుల ఖడ్గమట. ఏంటి ఆ ఖడ్గం అంటే? చాలా షార్ప్గా ఉంటుంది, రెండు వైపుల పదును ఉంటుంది. అంటే ఏంటనుకుంటున్నాం మనము? కత్తి అంటే చూడొకసారి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై ఏంటట? దేవుని వాక్యమే. ఎందుకంటే దేవుని వాక్యము నీలోకి దూరుతుంది. ఆ వాక్యం అన్నది దేవుడు. అదనే ఆదియందు వాక్యము దేవుని వాక్యమే దేవుడై. కాబట్టి ఇదేంటి? ఆ వాక్యం ఉంటుంది. అందుకనే ఎందుకనగా దేవుని వాక్యము సజీవం అంటుంది, చనిపోదు. సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే. రెండంచులట. ఎటువంటి అంటే ఈ లోక ఖడ్గాలు కాదు, కానీ పరలోకంలో కత్తి అంటే అదే దేవుని వాక్యం. ఎటువంటి ఖడ్గము కంటే వాడికంటే షార్ప్ అంటే ఇప్పుడు బ్లేడ్లకు తెగుద్ది, దానికని ఎక్కువ షార్ప్ అట. ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చూడండి, అనగా ఈ వాక్యం అంటే ఇక్కడ ఉన్న మన అందరి హృదయాలు సజీవమైంది అంటే ఆ యొక్క సజీవమై అదిగో ప్రాణాత్మలు అంటుంది. నీ ప్రాణం అంటే నీ జీవం ఉందే ఆ బ్లడ్. ఆ బ్లడ్లో కలుషితం ఉందా అంటే ఆ బ్లడ్ పాడైపోయిందా ఆ బ్లడ్. కాబట్టి ఆ బ్లడ్ పాడైపోతే ఈ యొక్క రక్తము సేవిస్తున్నట్ట. సజీవమై బలం అంటుంది. ఆయనే బలవంతుడైన దేవుడు. బలము గలది అదిగో రెండంచుల గల అంటే వాడిగా ఉండి ప్రాణాత్మ అంటే ప్రాణము ఆత్మ. నీ ఆత్మ నుండి నీ ఆత్మ ఉంది శోభ అంటే ఏడుస్తుందట. శోభ వల్ల అందం ఉంది, అది వేరు. కాబట్టి ఇక్కడ ప్రాణాత్మ అంటే నీ ఆత్మను శోధిస్తుంది. ఇదో నీ ఆత్మరక్షణ నేనే. ఆత్మ అంటే ఆ యేసు పరిశుద్ధాత్మ నీలోకి రావడానికి ఇష్టపడుతున్నావా? అందుకనే జీవాన్ని ప్రాణం ఆత్మను విభజించిన బట్టి దూరుచు హృదయం యొక్క ఈ దినాన నీ హృదయం ఏముందో తెలుసు దేవునికి. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీతోటి ఆలోచనలు తలంపులను ఆలోచనలను శోధించుతుంది. లోనకి వెళ్ళి మొత్తం క్లీన్ చేస్తాడు. శోధో ఇది నీ దగ్గర ఉంది, ఇదిగో నీలో ఈ లోపం ఉంది, ఇదిగో సరిదిద్దుకో, ఇదిగో ఉన్నాయి. కాబట్టి అందుకనే అన్ని లోపాలన్నీ హృదయంలో ఆలోచన అన్ని శోధిస్తుంది. మరియు ఆయన దృష్టికి కాబట్టి ఇక్కడ వాక్యం అంటే ఏమనుకున్నావు చెప్పండి? వాక్యం అనేది దేవుడు. ఎవరికి వస్తుంది? ప్రతి మనుషులకు వస్తుంది. అంటే ప్రాణము ఆత్మను కీళ్ళు ఏముంది అంటే కీళ్ళు ఏంది చూడొకసారి. ఇర్మీయా గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనం. ఇర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి నేను ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అయ్యా ఆయన పేరుని ఎత్తను అని ఏమంటండి? అయ్యా వాళ్ళ పేరుని ఎత్తనండి. అసలు వాళ్ళ పేరేంటే పడదు ఏంటి, వాళ్ళ పేరు ఎత్తవద్దు నా దగ్గర. కానీ ఏమన్నాడు? అసలు ఇర్మీయా అంటాడు, నేను ఆయన పేరును ఎత్తనంటేనంటే నేను అనలేదు, ఆయన నామమును
ప్రకటించాను అన్ననా అనలేదు. అయితే అది నా హృదయములో ఏమిటి అగ్ని. ఏంటంటే వాక్యం అనేది వాక్యం అగ్ని. అది నా హృదయంలో అగ్ని వల్ల మండుచు నా ఎముకల్లోని అంటే ఎక్కడ. అందుకని ఎముకలో ఏంటది అగ్ని. అగ్ని ఎవరు? వాక్యము. వాక్యం అంటే ఆత్మ. అందుకనే ఆదామును నిద్రపుచ్చి ప్రకటన తీసి అవన్నీ ఎముకలు ఏముంది? ఆత్మ ఉంది. ఆత్మ ఉంది ఎముకలో. మన ఆత్మ ఎక్కడ ఉంది అసలు? మన ఆత్మ ఎక్కడ ఉంది? నాసికలో ఉంది. నాసికలో చూడొకసారి 27 యోబు 2 వచనం రాదు. 27:3 2 వచనం. ఎంతసేప? దేవుని ఆత్మ నాసికాలో ఉన్నట్లు చదువునావేమి? దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టి నా న్యాయమును పోగొట్టుట. ఎట్ట? నా నాసికలో ఆయన ఆత్మ ఉండబట్టి అంటుంది. ఎక్కడుంది నాసిక? మన ముక్కు మూసుకొని 10 నిమిషాలు ఉన్నట్టు ముక్కు మూసుకుంటే ఏమైంది? చనిపోతాం. అందుకని ఒక్కసారి యోచించండి ఇక్కడ. అందుకని అంతేకాదు, చూడండి అదే 23:29 ఇర్మియా గ్రంథం 23:29. నా మాట అగ్ని వంటిది. చూడండి నవడండి అగ్ని ఫైర్ ఏందా ఆ మాట ఇక్కడండి. అదిగో ఖడ్గము అంటే దేవుని ఆత్మ. ఆ వాక్యం నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? కాబట్టి ఎంత బండను కానీ ఈ యొక్క వాక్యం అంట బద్దలు చేస్తుంటే నీ హృదయము కఠినంగా ఉందేమో. కాబట్టి ఒకసారి యోచించండి. అంటే ఈ బండను పలగొట్టే ఫైర్. కాబట్టి ఇప్పుడు ఏంది వాక్యం అంటే ఏమనుకున్నాం? అక్కడది వాక్యము దేవుడు. వాక్యం అంటే ఏంది? నిప్పు. వాక్యం అంటే ఏంది? అందుకే 2 అంచుల ఖడ్గమట. ఒక అంచు ఏంటంటే అక్కడ రక్షణ అనే అంచు. అక్కడ ఒక అంచులో అంటే రక్షణ ఉంది, స్వస్థత ఉంది, అంటే క్షమాపణ ఉంది. ఏమంట? ఒక అంచు అంటే రక్షణ, రెండవది స్వస్థత, మూడవది క్షమాపణ, ఇంకొక అంచు తీర్పు. అంటే ఒక అంచు తీర్పు అన్నది నీ ఇష్టమయ్యా, నీ యొక్క మాటలను బట్టి తీర్పు పెరుగుతుంది. అంతేగాని అందుకే నీ నోడ్చే మాటను బట్టే తీర్పు పెరుగుతుంది. మనం ఏమైనాం మరి? అందుకనే ఇదిగో ఒక అంచు చూపిస్తుంట. అయ్యా రక్షకుడు ఉన్నాడయ్యా. మరి ఆశ ఉందా? రక్షణ పొందడానికి ఆశ ఉందా? అయ్యా ఎన్నో సంవత్సరాలు నీ రక్షణలో ఉంటున్నాను కానీ అసలు పరిపూర్ణ రక్షణ నాకు తెలియదు అంటే నా శరీరాన్ని ఆత్మ స్వస్థత లేదయ్యా. అంటే ఆత్మకు స్వస్థత నుండి ఆత్మ స్వస్థతే రక్షణ ఉంటుంది. రక్షణ అంతేకాని శరీర స్వస్థత కాదు. అది ఈ దినండి అందయ్యా నాకు బాగలేదయ్యా, శరీర స్వస్థత కాదు. ఆత్మ స్వస్థత కావాలంటే నీకు హీల్ కావాలా. ఈ లోకం అండి అమ్మా నీకు బాగైపోతావు ప్రాణం చేసి పో అంటే కాదట. ఇది శరీర స్వస్థతలు చాలా జరుగుతున్నాయి. అది పరిగెత్తున్నారు చాలామంది. ఆ స్వస్థతలు ఉంటే ముందే వెళ్తున్నారు. మనమైతే దేవుని ద్వారా అయితే వెనకంజ వేస్తున్నాం. వారు మాత్రం వాళ్ళు ఆలస్యం చేయరు. మనమైతే ఎందుకంటే అట్ట కాదు, దేవుడు చూసి అంటే ఆలస్యంగా వస్తావా గెట్ అవుట్ ఎవరు అంటుంది. కాబట్టి ఒక అంచునేమో ఉందండి రక్షణ. చెప్పండి, ఒక అంచునేమో రక్షణ, ఇంకేముంది స్వస్థత, మూడవది ఎందుకంటే నువ్వు ఎట్టి పాపిడంగా క్షమించే దేవుడు. కానీ ఇక్కడ అది తీర్పు ఏంటంటే అది ఏ పక్క ఉన్నావు. అది చూడండి, ఉదాహరణ చూడండి.
మత్తయి సువార్త 25 అధ్యాయం 31 వచనం. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద చూడండి. అంటే సమస్త దూతలను తీసుకొస్తారట. తూర్పు పడమర ఉద్దేశంలో అందరం తీసుకొస్తాడు. తన మహిమతో తీసుకొచ్చి ఒక సింహాసనం కూర్చుంటారట. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడి. సమస్యలు అంటే నమ్మనివారు అంటే పరిశుద్ధులు, అవిశ్వాసులు అంటే అసలు దేవుని యొక్క నామాన్ని నమ్మని వారు, దేవుడిని తెలియని వారు అందరూ పోగు చేయబడతారా. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను ఏర్పరిచినట్లు ఆయన వారిని వేరుపరచి ఎవరిని ఆ గుంపునంట. అంటే అందులో నువ్వు మాలం చేయండి. దేవుని కలిగి ఉండి మళ్ళీ ఎనకం చేసి అనుకోండి, దేవుని కలిగి పాపం చేయకండి, నీవు కూడా అందులో అనుకోండి, అందరిని పోగు చేస్తాడు యజమాని. ఎందుకండి అదిగో పైరంతా కోసి అంటే అక్కడ దుల్లగొట్టి రాసిపోయినండి తూర్పాల పట్టిపోతుంది. తూర్పాల ఆ తూర్పు అంటే ఇదే సమకూర్చడాన్ని తూర్పాల పడుతున్నాడు. అంటే ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అంటే ఏస్తున్నాడు. కుడివైపున గొర్రెలట, ఎడమవైపున మేకలు. అంటే అంది మేకలు అంటే మేక స్వభావం ఏంటంటే యాడ పచ్చది ఉంటే ఆకు తింటుంది. అంటే ఇదొక చెట్టు అదొక చెట్టు అన్నీ తింటూ ఉంటాయి చెట్లన్నీ. గొర్రె మాత్రం వాళ్ళు తిందో. అందుకే ప్రజలండి ఇక్కడ పరిగెత్తారు. రయ్యా ఈరోజు అద్భుతాలు చేస్తున్నారు రండి బాగుండి. అంటే మేకలాగా మంది తింటున్న వాడికి వెళ్ళి కానీ ఆ యొక్క లోపలికి వెళ్తుంది. కానీ అదేంటి అండి శక్తి పట్ల ఆలోచన చేయండి. అంటే ఇక్కడ మేకలేమో అదిగో దేవుని మాట అంగీకరించిన వారు, ఇక్కడ గొర్రెలు అంటే దేవుని మాట నడిపించమ్మ. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చూసి ఏంటి ప్రభా, అయ్యా మా కొరకు రండి, ఇదిగో మీ కొరకే సిద్ధపరిచిన రాజ్యాన్ని. ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నా మళ్ళీ అండి, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి వెళ్తున్నాను. నేను స్థలంలో మీరు ఉండలాగున మరలా వస్తానండి. ఇప్పుడు మరలా వచ్చాడు ఇక్కడికి, పిలుస్తున్నాడు. ఏమని అయ్యా రండి అని కుడివైపున్న వారి గురించి చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా. ఏమనండి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా. గొర్రెలు అంటే ఏంది? గొర్రెలు అంటే ఏంది? గొర్రెలు ఏంది? విశ్వాసులే. గొర్రెలు ముందు చూపించాడు. గొర్రెలు మాత్రం మాదేమో గొర్రెలే. గొర్రె అంటే ఎవరు? విశ్వాసులు. విశ్వాసం అంటే యేసుక్రీస్తు అంటే తన భుజంతో మోసుకొని దేవుని గొర్రె పిల్లగా వచ్చి అయ్యా మీ కొరకు నా రక్తాన్ని ఇచ్చాను అలుస్తానండి. కాబట్టి ఇక్కడ అందుకనే తన గొడవ పడిన గొర్రెలను చూసి నా తండ్రి ఆశపడిన వాళ్ళారా, లోకము పుట్టినది అంటే ఈ ప్రపంచం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. స్వతంత్రించుకోవటం అది అంటే స్వతంత్రించుకోవటం అంటే ఇది నాది చెప్పారు అనుకోండి. అయ్యా ఈ స్థలాలు మీకు ఇస్తున్నావు, ఏది కాదు కోరుకోండి, అక్కడ ఎదుగు ఇదంతా నాదే అంటే. ఇప్పుడు చూశారు అట్లాగా ఇక్కడ ఈ స్థలాలు ఇచ్చేటప్పుడు చాలామంది వచ్చి ఇది నాది ఏర్పాటు చేసి ఎందుకని అంటే చూసుకున్న మంచిది ఆ ఒడ్డు పక్క ఉంది కానీ ఇది కాదు. అట్లాగనే ఇదిగో నా తండ్రి రండి మీ కొరకు సిద్ధపడ రాజ్యాన్ని స్వతంత్రించుకోవటం అంటే దోచుకోవటం.
నేను ఆకలగొంటిని నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము మీరు పెట్టి నాకు భోజనం పెట్టిదిరి, దప్పికొంటిని తప్పికొంటిని, నాకు నాకు దాహం ఇచ్చిదిరి, పరదేశిన పరదేశి ఉంటుని, నన్ను చేర్చుకొంటిరి నన్ను చేర్చుకుంటుని, దిగంబరునై దిగంబరి ఉంటుని, నాకు బట్టలు నాకు బట్టలు ఇచ్చిదిరి, రోగినై రోగిని ఉంటుని, నన్ను చూడవచ్చితిరి చూడవచ్చిదిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని సరసాలలో నా యొద్దకు వచ్చిరని చెప్పును. అందుకు అందుకు నీతిమంతులు ప్రభువా ప్రభువా ఎప్పుడు నీవు ఆకలగొండుట చూడండి, అంటే ఎప్పుడు నువ్వు ఆకలి కొన్నావు? ఏంటి ఆకలి? వాక్యం ఏంటంటే నీవు దేవునికి ఆహారం అంటే దేవునికి ఆత్మ అయి ఉన్నావు, ఆహారం అంటే ఈ వాక్యం అండి మన ఆత్మకు ఆహారం. అంటే వాక్యం కలిగి ఉంటే నీవు దేవునికి ఆహారం అయినావు. ఉన్నావా? నీలో ఉంది వాక్యం? ఎంతమంది ఉంది వాక్యం? 114 కీర్తన అయ్యా నేర్చుకోండి ఎంతమందికి వచ్చింది బై హార్డు? చూడండి, రాయగలరా? చూడకుండా చెప్పొచ్చు చాలామంది. చూడండి, రాయగలరా? చెప్పండి. చూసి చెప్తారైతే, చూడకుండా చెప్పలేరు, రాయలేరు. రాయాలి ఇప్పుడు. అందుకనే నా ఆకలి కొండండి, నా ఆకలి తీర్చంటే మీరు నా వాక్యము నేర్చుకున్న వాక్యాన్ని ఇతరులను చేసి బైబిల్లుగా కాల్చిపడుతున్నవి దొరకవు. అప్పుడు ఎక్కడున్నది వాక్యం? కాబట్టి అందుకని అంటాడు, అయ్యా ఈ యొక్క అంటే ఆ షార్ప్ అండి ఇది క్షమాపణ. రక్షణ ఉంది, స్వస్థత ఉంది, క్షమాపణ. ఏంటది? ఏ అంశు? రెండు అంశాలు కదా. ఖడ్గం అని చెప్పలేరా? అంశు అంటే ఒక ఖడ్గములో 2 అంశాలు ఉన్నవి, 2 అంశాలు ఉన్నాయి. ఇక ఏం మనకు తెలియదు 2 అంశాలు అంటే ఏంటి. కానీ తయారు చేసే తీసిపోద్ది. దాన్ని బరిషే ఇటు ఉంటుంది, సూదుకుంటు బరిషే. అంటే కత్తులు, ఆ బేస్ కత్తులు ఉంటాయి. కాబట్టి ఒకసారి యోచించండి. అందుకని ఒక్కతేమో తీర్పు అంటే చూడండి, ఇప్పుడు ఆ తీర్పు 42 వచ్చిన చూమా 25:42. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు, దప్పికొంటిని మీరు నాకు దాహమే లేదు, పరదేశి ఉంటుని మీరు నన్ను చేర్చుకొనలేదు. ఇదండి ఎడవైపునోట. ఏంటి ప్రభా, నీ ఎప్పుడు వచ్చావయ్యా? ఎప్పుడు అడిగావు అంటే అందరూ అడుగుతావు దప్పికి. ప్రతి వాడిని వచ్చి, ప్రతి ఆదం వచ్చి, ఏమా నేను దప్పికొంటున్నాను, దాహం ఇస్తారా? శ్రీనే అడిగాడు, ఏమని? దాహం ఇమ్మని అడిగాడా? అంటే అక్కడ ఎలియాజు అడిగాడు, ఎవరిని? ఎందుకని? ఆమె ఇస్తుంది కాబట్టి. అందుకని రిబ్కా లాగా తయారవ్వాల నువ్వు, పెళ్లి కుమార్తె తయారవ్వాల నువ్వు. అందుకనే ఆలోచిస్తావు కాబట్టి. అందుకనే ఇక్కడ పెర్గము సంఘములో ఆయన చెప్తాడట, ఓ పెర్గమా నువ్వు అన్నీ బాగున్నది అండి. అదిగో యూనివర్సిటీ ఉంది, మెడికల్ యూనివర్సిటీ ఉంది, సముద్రమైన కట్టబడిన పట్టణము అండి. ఇక్కడ సంస్కృతి ఉన్నట్ట, సంస్కృతి ఏసంతి గ్రీకుల సంస్కృతి ఉన్నట్టు. ఎక్కడ? పెర్గములో. అంటే గ్రీకులు ఆ యొక్క పెర్గములంట అనేక మంది దేవాలయం అంట. ఏంది చాలా దేవాలయం ఉన్నవి. ఏం దేవాలయాలు అంటే చూద్దాం చివరిగా, సమయం కాబట్టి. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 7వ వచనం, 14:7. లుస్త్రాలో బలహీన పాదములు అక్కడ ఉండేది. అంటే పుట్టినది మొదలుకొని అది ఎక్కడ ఉందండి? టర్కీలో ఉంది. బలహీన పాదం ఒక వ్యక్తి ఉన్నట్ట. అంటే నిలబడలేడు. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూను నడవలేక కూర్చుంట. ఎన్నడ పుట్టినంటే బై బర్త్. ఎన్నడూ నడవలేకంటే చేయి పెట్టుకొని ఉండటానికి కుదరదు, ఎత్తుకొని పోవాల్సిందే. నడవలేక
నడవలేక కూర్చుండి ఉండువాడు ఆ. అతడు పౌలు మాటలాడుట వినెను. అతడు పౌలు మాటలు వినెను. పౌలు అతని వైపు తేరి చూచి, చూడండి, పౌలు మాట్లాడుట వాక్యం చెప్తున్నాడు. పౌలు చూస్తుంటే మాటలు అంటూ ఉన్నది, ఆయన వైపు చూస్తున్నట్ట. ఎవరు? ఈ లుస్త్రాలో అంటే బలహీనపరిచిన పాదం లేనివాడట ఆయన చూస్తున్నాడు. ఎవరికెళ్ళి? పౌలు చూసినప్పుడు పౌలు ఈయనకెళ్ళి చూసాడట. అంటే ఈయన వాక్యం ఉన్నాడని చూసి తేరు చూసి, స్వస్థత పొందుటకు అయ్యా నువ్వు స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి, ఏముందండి? అయ్యా నువ్వు చెప్పావు కదయ్యా, నేను స్వస్థత పొందుతా, నేను బాగుపడతా. ఏ స్వస్థత? ఆత్మ స్వస్థత కావాలా? ఇక్కడ కుంటివాడే చూడటానికి కానీ ఏ కుంటి పాపం అనే కుంటితనం ఉన్నదో. అంతే నడవలేకపోతున్నాడు. చర్చి రావాలంటే కుంటితనము, నడవలేక గబగబా రావడానికి కుదరదు. అందుకనే ఇక్కడ బలహీనపరిచిన ఆ కుంటివాడు ఉన్నట్ట చూసినట. ఎందుకనే ఆసక్తి ఉంది. ఏమైనా ఆసక్తి ఉంది? నేను బాగుపడిన ఆసక్తి ఉందట. విశ్వాసం ఉండేనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువుమని పాదాలు మోపి సరిగా నిలబడు బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి, ఎప్పుడైతే ఆ కుంటివాడు లేచి పాదము నిలిపి నడుస్తున్న సరే గంతులు వేస్తున్నట్టుకుండే గంతులట. ఆ జనసమూహంలో చూసిన చాలా మంది ఉన్నట్టు అక్కడ. ఎక్కడ? ఆ పెర్గమ సంఘములు చాలా చూసినట్ట. ఆ ప్రాంతం గ్రీక్ ప్రాంతంలో గంతులు వేస్తున్న ప్రజలందరూ చూసి లుకయోనియా భాషలో దేవదూతలు మనుష్య రూపమును దాల్చి, లుకే భాష అంట దేవదూత మనుషు రూపం అంటే దేవుడు దిగొచ్చాడు, ఈ మనుషు రూపం వచ్చారు వీళ్ళు, మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి, దిగొచ్చిన కేకలు అంటే ఎవరు? ఆ జనం అయ్యో లూకెనియా భాషలో. ఏ భాష అంటే? లూకెనియా భాషలట దేవదూతలట. అదిగో మనుషు రూపం దాల్చి అంటే యేసుక్రీస్తు శరీర రూపం దాల్చి నట్టుగా అనకుండా మనుషు రూపం దాల్చి వచ్చాడయ్యా. కాబట్టి జనమంతా ఏమైపోయారా? కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అని. చూడండి, ఆ యొక్క బర్నబా కట ద్యుపతి అంటే ఆ యొక్క ఆలయంలో ఉన్నవారట. దుపతి అంటే ఆ యొక్క పెర్గమ సంఘములో ఉన్నారు. దుపతి అనే విగ్రహము, హెర్మే అనే విగ్రహం ఉంది. ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున, పౌలు ముఖ్య ప్రసంగికుడు అయినా అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. హెర్మే అని పేరు. ఎవరికి? ఈయన ముఖ్య ప్రసంగికుడు. ఎవరు? పౌలు ముఖ్య ప్రసంగికుడు. ఈయన హెర్మే అని పేరు పెట్టాడా. పట్టణంకు ఎదురుగా ఉన్న దుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను చూడండి. అక్కడ దుపతి అంటే పూజారి. ఎవరంటా? దుపతి అంటే పూజారి. ఆయన అక్కడ చేస్తారంట. ఆ పూజారి దండ తీసుకొచ్చి అబ్బా ఎంత గొప్ప పని చేశాడంటే పూజారి. ఎక్కడ? ఆలయంలో ఉన్నాడు. ఏ ఆలయం అది? దుపతి అనే ఆలయము. హెర్మోను యొక్క ఆలయంలో ఉన్నాయట. చాలా ఆలయంలో చెప్పాను కదా. కాబట్టి ఈ ఆలయంలోని చాలా ఉన్నాయట. కాబట్టి ఆ దుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి అంటే ఈయన పూలదండలు వేద్దాం. ఎవరికి పూలదండలు? బర్నబాకు పౌలుకు పూలదండలు చాలా తీసుకురండి పూలదండలు అంటే సన్మానం అంట. తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలెనని. అరే బలి అర్పించాలి. ఎవరికి? వీళ్ళకి బలి అర్పించాలట. అసలు విగ్రహం బలి బయట కొత్తని చెప్పాడు కదా పౌలు. అసలు సంఘం చెప్పింది కదా. కాబట్టి వచ్చిన తర్వాత బలి ఇవ్వటానికి వచ్చారట. ఏమండి ఇంత కమ్ చేశాడయ్యా, నడిచాడు. కాబట్టి మనం బలిద్దాం. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని, ఎందుకని? అయ్యో మేము దేవులం కాదయ్యా, మాకు బలిస్తారా? వద్దు వద్దు. ఏదండి వస్త్రం చింపుకున్నాడు. బర్నబా పౌలురా వస్త్రం చింపుకున్నారు. వస్త్రములు చింపుకొని సమూహంలోనికి చొరబడి సమూహానికి వెళ్ళిపోయాడు. అయ్యా లోడికి వెళ్ళిపోయాడు. అందరూ ఇద్దరు వెళ్ళిపోయారు. అక్కడికి చాలా గుంపు కదా. సమూహంలో మధ్యలోకి వెళ్ళి అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే మీ స్వభావమే అయ్యా, నరులమే. మేము నరులమే, మీ స్వభావమే అయ్యా, మేము దేవతలం కాదు.
ప్రజలందరూ కదా మేము కూడా మీలాంటి స్వభావం అంటే మీలో ఆలోచన కలిగేవారం. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి అయ్యా కాబట్టి ఇవ్వండి ఈ వ్యర్థమైనవి ఆ బలులు ఎదురు విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన వాటిలో సమస్తమును అనుగ్రహించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని. భూమి సముద్రము ఆకాశం ఇచ్చాడే, సముద్రం ఉన్న ఆ యొక్క అన్ని ఇచ్చాడే, వాళ్ళని పూజించాలి కానీ మనం నన్ను కదా దేవుని వైపు తిరగవలెనని దేవుడి వైపు తిరగవలనండి మీకు సువార్త ప్రకటించుచున్నాము. అయ్యా మేమేంటంటే సువార్త అంటే మీరందరూ దేవుని తిరగాలండి అయ్యా. అందుకని మాకు బలులొద్దు, మాకు దండలొద్దు, మాకు సన్మానాలొద్దు. మనమైతే సన్మానం చేయ కానీ అంటే మేము కాదయ్యా, ఆకాశాన్ని సముద్రాన్ని భూమిని నిర్మించిన ఆ దేవుడికి అని తిరగటానికి అందుకు వచ్చామే మేము. అంతేకాదు ఆయన గత కాలములో సమస్త జనులకు తమ తమ మార్గములందు నడవనిచ్చెను. అంటే అయ్యా గత కాలం అంటే పూర్వ దినాలలో మీ యొక్క తాతల దినాలు అంటే అన్ని నడిపించాడు, మీకు పూర్వ దినాల్లో జరిపించాడండి. ఏంటి అవి? అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును అంటే ఆకాశం నుండి మీకు వర్షం ఇచ్చాడయ్యా, ఫలవంతములైన ఋతువులను దయచేయు. ఎందుకని ఆకాశం నుండి వర్షం ఋతువులు వస్తాయి కదా, ఋతువులు ఎన్ని? ఆ ఋతువులు తెలియదు మనకు. ఇది ఏ ఋతువు? ఇప్పుడు ఏ ఋతువు తెలియదు. శిశిర ఋతువా, హేమంత ఋతువా? ఈ ఋతువులు మనం మర్చిపోయాం. బైబిల్లోని ఋతువులన్నీ ఏ కాలంలో వానల వల్ల అది ఇచ్చాడు దేవుడు, పంటలు ఇచ్చాడు. కాబట్టి నాకు సన్మానం చేయొద్దు. అందుకని గ్రీస్ సామ్రాజ్యం అంటే ఎక్కువట. ఇదిగో అనేక ఆలయాలు ఉంటాయి. ఎక్కడా? పెర్గములో ఉన్నవి, చదవండి. కాబట్టి అందుకని 2 అంచుల ఖడ్గం అంట. 2 అంచుల ఖడ్గం ఒకవైపునేమో రక్షణ, రెండో వైపునేమో ఒకవైపు రక్షణ కూడా ఉంది, స్వస్థత, మూడవది సమాపన, క్షమిస్తాడా దేవుడు. కానీ ఇక్కడేమో అదిగో తీర్పు. అందుకనే ఇదండి వాక్యము సజీవం అంటే అది. 2 ఖడ్గం అంటే నీలోకి వచ్చి దూరుతుంది. కానీ పాపం విడిచిపెట్టే రండి, కొద్ది మాలు దించుతుందా కాదు. వచ్చేవాళ్ళు చెప్పుకుందాం, చాలా సబ్జెక్ట్ ఇది. ప్రాణం చేసుకుందాం. కృప కనీకన మా పళ్ళు కప్తండి. పెర్గముతో మాట్లాడిన దేవా, ఈనాడు నీవు మాతో మాట్లాడినావు. ఈ మాటలన్నీ ప్రభా వ్యర్థం చేసుకోకుండా మా అంతరంగంలో నిలిపి మరొకసారి తండ్రి ఈ వాక్యాన్ని ధ్యానించడానికి, అదిగో అపోస్తల కార్యంలో తండ్రి 14వ జీవంతా చదవటానికి ఉద్దేశంతో అనుకున్నావు. ఇవి చదివితే కానీ ప్రభా మాకు అర్థం కాదు. కాబట్టి నీవు దేవుడు, నీవు మా కొరకు పరలోకాన్ని త్యజించి భూలోకి ఏతించి ప్రభా నీ యమరక్తం కాచిన దేవా, ఆ రక్తంతో మనం శుద్ధి చేస్తూ అందుకే సర్వమానుల కొరకు ప్రభా, పుట్టిన వారి కొరకు అందరికీ నీ రక్తం ఇచ్చి పరలోకానికి వెళ్ళి మనం రానున్న దేవా, ఒక్కసారిగా తండ్రి ఇదిగో తండ్రి పెర్గము అనగా దుర్గము అనగా మాకు దుర్గముగా ఉండి, మాకు కోటగా ఉండి, మాకు అండగా ఉండి, మాకు మండగా ఉండి ప్రభు నడిపించాం తండ్రి. ఎన్ని వాక్యాన్ని ప్రభు విడిచిపెట్టుకోకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకుని సాయం తెచ్చేయమని కూడి వచ్చిన బిడ్డలతో మాట్లాడిన దేవా, సమస్తం అధిపతి మహిమా ఘనత పొందమని క్రీస్తునాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.